పేదలకు అండగా నిలుస్తూ నారాయణ వైద్య కళాశాల ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని 3వ డివిజన్ జాఫర్ సాహెబ్ కాలువ కట్టు వద్ద నారాయణ నేత్రజ్యోతి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని మంత్రి నారాయణ ప్రారంభించి పోస్టర్ను ఆవిష్కరించారు. నిరుపేదలకు ఉచిత కంటి పరీక్షలు చేసి అద్దాలు అందజేస్తామని, సర్జరీ అవసరమైన వారికి నారాయణ వాహనాల్లో వైద్యశాలకు తరలించి తిరిగి ఇంటికి చేర్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులు, టీడీపీ నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మహిళా సోదరీమణులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు నారాయణ మెడికల్ కాలేజీ వాళ్ళు నారాయణ నేత్రజ్యోతి అనే ఒక కార్యక్రమంతో ఈరోజు నెల్లూరులో ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఐ టెస్టులు చేసేదానికి వాళ్ళే యాక్చువల్గా ఇక్కడికి రావటం ఈరోజు 3వ డివిజన్లోకి వచ్చారు. ఇదే విధంగా సర్రేపల్లి కెనాల్ కట్ట, కన్నా కట్ట, జాఫర్ కెనాల్ కట్ట, అదేవిధంగా గాంధీ గిరిజన కాలనీ, దీన్ దయాల్ నగర్, ఇలాంటి ఇంకా అనేక ఏరియాలో పేదలు నిరుపేదలు ఉన్నారు. వాళ్ళందరికీ కంటి పరీక్షలు చేసి వాళ్ళకి అద్దాలు ఏదైనా ఇవ్వాల్సి ఉంటే అద్దాలు ఫ్రీగా ఇవ్వమని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఏదైనా సర్జరీలు చేయాల్సి సర్జరీలు కూడా చేయటం, దానికి యాక్చువల్గా ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్ అని, అదేవిధంగా క్యాట్రాక్ట్, గ్లూకోమా, అదేవిధంగా డయాబెటిక్ రెటినోపతి, తర్వాత రెటినా, వీటికి సంబంధించి ఏదైనా కంటికి సంబంధించిన ఇబ్బందులు ఉంటే వాటిలన్నింటినీ పరిశీలించి టెస్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళకి ఇక్కడ ఏదైనా సజెషన్స్ ఇచ్చారు, ఇక్కడ ఇస్తారు క్యాంప్లో, లేదంటే వాళ్ళని నారాయణ మెడికల్ కాలేజీకి రమ్మని డేట్ ఇస్తారు, డేట్ టు టైం. అలాగే 10 మంది 15 మంది ఉంటే వాళ్ళే వెహికల్ పంపించమని చెప్పారు. మళ్ళీ సర్జరీ చేయాల్సి సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ వెహికల్లో మళ్ళీ డ్రాప్ చేయమని ఆదేశించింది. ఆ విధంగా ఒక ప్రోగ్రామ్గా నారాయణ నేత్రజ్యోతి అనే కార్యక్రమాన్ని ఈరోజు నారాయణ మెడికల్ కాలేజీ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఈరోజు 3వ డివిజన్లో స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఒక 40 మంది దాకా చూసినట్టున్నారు. వాళ్ళలో కొంతమందికి యాక్చువల్గా హాస్పిటల్కి రిఫర్ చేశారు. ఎందుకంటే ఇక్కడ కొన్ని పరీక్షలు చేయగలరు, ఇక్కడ చూడగలిగింది కొంత ఎక్విప్మెంట్ తీసుకొచ్చి చూస్తారు, కొంత ఎక్విప్మెంట్ అక్కడే ఉంటుంది. ఆ పరీక్షలు కూడా చేసి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత వాళ్ళకి సర్జరీలు చేయాల్సి ఉంటే సజెషన్స్ చేస్తారు. ఇక్కడైతే గ్లాసులు సజెస్ట్ చేస్తున్నారు, గ్లాసులు ఉచితంగా ఇస్తారు. ఏదైతే అద్దాలు కావాలో ఆ అద్దాలు వాళ్ళు ఇక్కడ చూసిన తర్వాత ఆర్డర్ ఇచ్చి 4 రోజులు అవుతుంది. ఆ విధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించిన అటు మేనేజ్మెంట్, అదేవిధంగా ఆ కాలేజీ డీన్ని, సూపరింటెండెంట్ని, మరియు ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆప్థమాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడిని, అక్కడ ఉండే ప్రొఫెసర్ని, స్టాఫ్ని అందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. దీన్ని సక్సెస్ఫుల్గా చేయాలి. దీన్ని అందరూ కూడా పేదలు నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. కంటికి సంబంధించి కాబట్టి ఎంతో జాగ్రత్తలు తీసుకొని 10 సార్లు చెప్తున్నాను. కంటికి సంబంధించింది కాబట్టి ప్రతి డాక్టర్లందరూ కూడా చెప్పాను, ఎన్నో జాగ్రత్తలు తీసుకుని హైజీనిక్గా చేయండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయండి. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళకి ఏమన్నా బాగలేకపోతే హాస్పిటల్ తీసుకుపోయి చూపించి తీసుకొచ్చి బస్సులో తీసుకొచ్చి వదిలిపెట్టేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు అలాగే వాళ్ళ కళ్ళు ఏదన్నా బాగలేకపోతే ఈ పరికరాల ద్వారా వాళ్ళకి కంటి టెస్టులు చేసి వాళ్ళకి అవసరమైతే ఆపరేషన్ కానీ, ఆపరేషన్ తర్వాత కూడా అద్దాలు అవసరమైన వాళ్ళకి అద్దాలు కూడా ఇచ్చి వాళ్ళని బస్సులో తీసుకొచ్చే ఏర్పాటు కూడా ఇక్కడ మన 3వ డివిజన్ స్లమ్ ఏరియా కాబట్టి జాఫర్ సాహెబ్ కాలువ కట్ట, దీన్ దయాల్ నగరు, అలాగే గాంధీ గిరిజన కాలనీ, ఈ 3 స్లమ్ ఏరియాలు కాబట్టి ఇవి ఎంచుకొని వీటిల్లో ఎవరెవరు పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కంటి నేత్రజ్యోతి అనేది కార్యక్రమం ఏర్పాటు చేస్తారు ఈరోజు సారు. ఈ విధంగా ఇక్కడ
ఈరోజు టెస్ట్ చేశారు, ఒక 100 మెంబర్స్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళకు కూడా ఎవరెవరికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ చూసి ఆ ప్రాబ్లమ్స్ ఆపరేషన్ చేసే వాళ్ళకైతే ఆపరేషను, అద్దాలు ఇచ్చే వాళ్ళకైతే అద్దాలు, అవి ఏమేమి చేయాలని డాక్టర్స్ కానీ కూడా ఈరోజు తీసుకొచ్చి ఈరోజు ఇప్పటికిప్పుడు టెస్టులు కూడా అయిపోయినాయి. మేడం గారు డాక్టర్స్ అందరూ వచ్చారు. ఇవన్నీ చూసి వీళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఏర్పాటు చేసేదానికి మన 3వ డివిజన్ తరఫున పొంగూరు నారాయణ సార్ గారికి అందరం ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇంకొకటి ఏంటంటే మనం ఈరోజు ఇక్కడ ఏదైనా ఇబ్బందిగా కానీ ఉంటే ఆ బస్సే వస్తుంది, బస్సు వచ్చి తీసుకుపోయి అక్కడ చూపెట్టి డాక్టర్ల దగ్గర మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే వదిలిపెడతారు. మీకు అదేం లేదు, ఆ ప్రాబ్లం కూడా ఏం లేదు. మీకు ఎవరన్నా కానీ ఇబ్బందికరంగా ఉంటే మీకు తెలియకపోతే మమ్మల్ని అడిగితే మేము కూడా సార్ చెప్తున్నారు, ప్రతి ఇళ్ళు తిరగండి, మీకు ఎవరెవరికి ఏమేమి బాగలేదో కనుక్కొని ఈ డాక్టర్స్ ద్వారా వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ డాక్టర్స్ ద్వారా చెప్తే వాళ్ళకి సొల్యూషన్స్ చూపిస్తామని చెప్తున్నారు. కాబట్టి డబ్బులు మనీ కూడా ఇవేమి ఎక్కువ లేదు, ఫ్రీగా చేస్తున్నారు సారు. కాబట్టి ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలని మా 3వ డివిజన్ తరఫున పొంగూరు నారాయణ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.